సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అందరూ కూడా నాతోటి ఈ ప్రార్థనా వాక్యాల్ని, ఉపనిషత్ వాక్యాల్ని చెప్దాం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులరా, సత్యం మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు మన యొక్క జాతీయ ముద్ర మీద ఒక వాక్యం రాసి ఉంటుంది, సత్యమేవ జయతే అనేటువంటిది ఆ వాక్యం. అలాగే ఇప్పుడు మనం సత్యాన్ని చేరుకోవాలి అని చెప్తున్నాం. అలాగే భారతదేశం ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే సత్యం వద ధర్మం చర. ఏమిటి సత్యం అని అంటే సబ్కా మాలిక్ ఏక్, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని వేదంలో చెప్పిన, బాబా నోటితోటి సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పిన రెండు ఒకటే. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్తుంది. ఈ సత్యాన్ని దృఢంగా స్థాపించినటువంటి గ్రంథమే మన భగవద్గీత. మరి ఈ భగవద్గీత అనేటువంటిది అసలు దాని యొక్క విశిష్టతని చెప్పాలంటే మనకు చేత కాదు. ఎందుకంటే భారతీయ వాంగ్మయంలో షడ్దర్శనాలు అంటారు. అంటే సాంఖ్యము, యోగము, న్యాయము, నైశేషికము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని 6 రకాల స్కూల్ ఆఫ్ థాట్స్ అనమాట. అంటే 6 రకాలు ఒక సిద్ధాంతాలు అనమాట. ఈ 6 సిద్ధాంతాల యొక్క సమాహారం భగవద్గీత. అలాగే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం, ఇవి 3 తత్వాలు మన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ 3 తత్వాల సారం కూడా మనకి భగవద్గీతలో కనిపిస్తుంది. అలాగే ఇది ఒక గొప్ప మనోవిశ్లేషణ గ్రంథం. మన మనస్సుని నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి మనం చెప్తూ ఉంటారు కదా, తత్వమసి అని ఒక మాట చెప్పేసింది ఉపనిషత్తు. కానీ ఎలా అనేటువంటి దాన్ని వివరించింది భగవద్గీత. కాబట్టి ఇది మనోవిశ్లేషణ గ్రంథం. అలాగే ఇది కార్య సాధకుల కోసం. సహజంగా భగవద్గీతని మనం చాలామంది అంటూ ఉంటాం, భగవద్గీత ఎంతమంది ఏళ్లలో ఉంది, ఎంతమంది చదువుతున్నాం అని చెప్పి. ఎవరం చదవం. ఎందుకంటే దాని యొక్క తత్వమే అది. అది మీ ఇంట్లో ఎంతమంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారండి అని అంటే ఎంతమంది ప్రిపేర్ అవుతారండి సివిల్స్కి? ఎవరు ప్రిపేర్ అవ్వరు. ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఊరికి ఒకళ్ళు ఉంటారు. ఆ ఒక్కళ్ళల్లో ఎవడో ఒకడు, అన్ని ఊళ్ళ మీద ఎవడో ఒకడు సెలెక్ట్ అవుతాడు సివిల్స్కి. అలాగే భగవద్గీత స్టాండర్డ్ అనేటువంటిది చాలా ఎక్కువలో ఉంది. మరి భగవద్గీతని అర్థం చేసుకోలేని వారి కోసమే సాయి సచ్చరిత్ర అనేటువంటిది వచ్చింది. ఇక భగవద్గీతకు ఆల్టర్నేట్ సాయి సచ్చరిత్ర తప్పితే ఇంకోటి ఏది లేదు. మీరు రామాయణం, భారతం, లేకపోతే పురాణాలు ఇవన్నీ చూడండి, బైబిల్, ఖురాన్, ఇవేవి కూడా భగవద్గీతకు ఆల్టర్నేట్ కానే కాదు. భగవద్గీతను యథాతథంగా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పింది ఏంటిది అని అంటే శ్రీ సాయి సచ్చరిత్ర. భగవద్గీత యొక్క దాని యొక్క వెయిటేజ్, మాకు పరీక్షల్లో వెయిటేజ్ అంటారు, దేనికి ఎంత అనేటువంటిది. భగవద్గీతను ఎందుకు చదవరు ఎక్కువ మంది అని అంటే దాంట్లో జ్ఞానం పార్ట్ 80% ఉంటుందన్నమాట. అంటే నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అది ఏంటిదని విశ్లేషణాత్మకంగా చదవాలి, లేకపోతే నీ బుర్రకెక్కదు. దాన్ని మననం చేయాలి, పదే పదే ఇది చేయాలి. ఇవన్నీ చాలా కష్టమైన ప్రాసెస్. అందుకని దానికి 80%. భక్తి మిగతా అంశాలన్నీ కూడా ఓన్లీ 20% ఉంటాయి. భగవద్గీత చదువుతుంటే కొంతమందికి అసలు అర్థమే కాదు. చాలామంది ఏంటంటే అది చాలా గొప్ప గ్రంథం కాబట్టి మాకు అర్థం కాలేదంటాం, కాబట్టి అమ్మో చాలా గొప్పది చాలా గొప్పది అని అంటాం. కానీ దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు అంటే ఏం చెప్పలేరు. ఆత్మ గురించి చెప్తుంది, అంతవరకే వాళ్ళు చెప్పేది. మరి సాయి సచ్చరిత్రను తీసుకుందాం. సాయి సచ్చరిత్రను తీసుకున్నట్లయితే దీంట్లో శుద్ధమైనటువంటి జ్ఞానం 20% చెప్పబడింది. మిగతాది ఏంటి అని చెప్పంటే మిగతా సాయి సచ్చరిత్ర మొత్తం కూడా భక్తి అనేటువంటిది 80% మనకు కనబడుతుంది. కానీ దీని యొక్క విశేషం ఏంటంటే సాయి సచ్చరిత్ర విశేషం ఆ 20% జ్ఞానంతో పాటు 80% భక్తిలో కూడా అంతర్లీనంగా జ్ఞానం ఉంటుందన్నమాట. అంటే భగవద్గీతలో 100% జ్ఞానం ఏదైతే ఉందో అది శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా ఉంది.
అయితే అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది తేడా ఏంటి అంటే, అక్కడ నేను అంతటా వ్యాపించి ఉన్నాను, సకల జీవుల్లో నేను వ్యాపించి ఉన్నానని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తారు. కానీ ఇక్కడ నిరూపణ అనమాట. ప్రతి కథలో కూడా ఆయన కుక్కలో ఉన్నాడు, పిల్లిలో ఉన్నాడు, ఇలాగా మనకి నిరూపణ ఇస్తుంది అనమాట సాయి సచ్చరిత్ర. అందుచేత దానికి ఈరోజు ఉన్నటువంటి నవీన రూపం ఏదైనా ఉంది అంటే శ్రీ సాయి సచ్చరిత్ర మాత్రమే. ఇది చాలా గొప్ప విశిష్టమైనటువంటి గ్రంథం. ఇది నాకు చాలా ప్రత్యేకమైనటువంటిది భగవద్గీతకు సంబంధించి. ఏంటి సార్ మీరు సాయి సచ్చరిత్ర కదా ఎక్కువ చెప్తారు, భగవద్గీత అంటే నేను మొట్టమొదట చదివినటువంటి పుస్తకం భగవద్గీతే. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చదివాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు మొత్తం కూడా కళ్ళు కనపడలేదు, ముఖం అంతా వాసిపోయింది, అంతా చెయ్యి కాలు కదలట్లేదు. బెడ్ మీద పడుకోబెట్టారు. మధురైలో మా అత్తగారింటికి తీసుకెళ్ళి హనుమాన్ జంక్షన్లో. ఆ సమయంలో మా మిస్సెస్ వచ్చి అడిగింది, సాయి సచ్చరిత్ర చదవమంటావా అని. వద్దన్నా. ఏంటి మరి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందంటే, నువ్వు బజార్కి వెళ్ళి భగవద్గీత పుస్తకం ఒకటి దొరుకుతుంది, అది తీసుకొని వచ్చి నాకు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం ఉంటుంది. అశోచ్యానన్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఆ శ్లోకం దగ్గర నుంచి వరుసగా ఒక 11 చదువు చాలు, 11 శ్లోకాలకు అర్థాలు చదువు చాలు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే దాదాపు 50% కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. మనం భగవద్గీతని ఎక్కువ స్టడీ చేయలేని వాళ్ళు 2వ అధ్యాయం ఒకటి చదివితే చాలని నా అభిప్రాయం. నేను అది చదివించుకున్నాను. ఎందుకు అది చదివించుకున్నానంటే, నా నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటిది సత్యం మాత్రమే. సత్యం భగవద్గీతలో చెప్పబడింది. ఆ సత్యానికి దారి చూపేవాడే సాయి సద్గురు. మనకి ఆయన సాకార నిరాకార రూపాల్లో ఉన్నాడు బాబా గారు. నిరాకార శాశ్వత సత్యం ఆయనే అయితే, సాకార రూపంలో ఉద్భవించినటువంటి మనకు మానుష రూపంలో కనిపించేటువంటి సాయినాథుడు. కాబట్టి ఆ భగవద్గీత తత్వంలో దర్శింపబడే సత్యం, ఆ పేరు ఏదన్నా పెట్టుకోండి, అది సాయి అని పిలవండి, కృష్ణుడు అని పిలవండి, విష్ణు అని పిలవండి, శివ అని పిలవండి, అల్లా అని పిలవండి, ఏ పేరుతోటన్నా పిలవండి, సత్యం మాత్రం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది నాకు చాలా ఇష్టమైనటువంటి భగవద్గీత. ఆ తర్వాత మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆధునికమైనటువంటిది ఏంటి అని అంటే సాయి సచ్చరిత్ర. మరి అసలు ఈ భగవద్గీతలో ఏముందండి అని అంటే, ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. భగవద్గీత అంతా సత్యం గురించి చెప్తుంది, ఆత్మజ్ఞానం గురించి చెప్తుంది. ఇది ఎవరికి కావాలి ఇది అని అంటే ఆయనే చెప్పాడు, బాబు ఏ వేళల్లో ఒక్కడు ప్రయత్నిస్తాడు, ఆ ప్రయత్నించిన వాళ్ళల్లో ఒక్కడు ముందుకు సాగుతాడు 1000లో, మళ్ళీ ఆ ప్రయత్నించిన వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కడు, ఏ 1,00,000కో 1,00,000కో ఒక్కడు మాత్రమే దీన్ని అచీవ్ చేస్తాడు అని చెప్పబడింది. కాబట్టి అంత కాంప్లికేటెడ్ గ్రంథం కదా అని చెప్పి అనిపిస్తుంది. నేను మొదట్లో చెప్పినట్టు ఈ యొక్క 6 దర్శనాలు, ఈ 3 తత్వాలు ఇవన్నీ కలిసి ఉండటం వలన కొంత అర్థం చేసుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం సాయి సచ్చరిత్ర చదువుతాం కదా, ఎవరైనా భగవద్గీత చదివిన వాళ్ళు ఉంటే మనం చదవండి, సాయి సచ్చరిత్ర చదివే వాళ్ళు, మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు నేను అసలు అది ఎందుకు చెప్పాడు, దాంట్లో ఏముంది అనేటువంటిది టూకీగా పైన చూసుకుంటూ వెళదాం. సాయిదాస్ గారు మార్గదర్శకులు, మరి ఇటువంటి అవకాశాన్ని వారు ఇచ్చారు. యాక్చువల్గా నేను బాబా గురించే చెప్దాం అనుకున్నాను, కానీ మొన్న ఉదయం ఫోన్ చేసినప్పుడు రజనీ గీతా జయంతి కాబట్టి భగవద్గీత గురించి చెప్పు అని చెప్పన్నారు సడన్గా. సరే, వారు ఏది చెప్తే అది శిరోధార్యం, బాబా గారి యొక్క ఆదేశం కాబట్టి బాబా గారు ఈ విషయాల్ని తెలియజేయమని చెప్పన్నారు. మరి భగవద్గీత అనేటువంటిది ధీరులకు మాత్రమే. అంటే సాయి తత్వ ప్రచారం ఎవరైతే చేస్తారో, సాయిబాబా మార్గంలో ఎవరైతే వెళ్తారో వారి కోసం ఇటువంటి భగవద్గీత అనేటువంటిది. ఎందుకు వీరిని అని చెప్పి అంటున్నారంటే, మనకి ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం ఉంది. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యఃకరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాస్తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అని. అంటే ఎవరైతే సర్వజీవులలో వ్యాపించి ఉన్న ఒకే ఒక తత్వం ఉందని గ్రహిస్తారో, దానిని మనసులో నిలుపుకుంటారో, అటువంటి వారే ధీరులు అని చెప్తా ఉంది. ఆ ధీరులకు మాత్రమే నిజమైన శాశ్వతమైన సుఖము, శాంతి, ఆనందము లభిస్తాయని చెప్పి కఠోపనిషత్తు చెప్తా ఉంది. ఈ తత్వాన్ని ఎవరు గ్రహిస్తున్నారండి ఈరోజు భారతదేశంలో?
ఇప్పుడు 100 మంది ప్రవచకులు ఉంటారు కదా, చాలామంది టీవీలో చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పండి, ఎవరు చెప్పరు. మన చిన్న భక్తులను అడగండి, బాబా భక్తులను అడగండి, బాబా భక్తులు చెప్తారు. అందుకని నేను బాబా యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి వారిని ధీరులు అని సంబోధిస్తున్నాను. ఇక రెండవ అంశం, భగవద్గీతని భారతదేశంలో మొట్టమొదటి ఒక మహానాయకుడు దానికి వ్యాఖ్యానం రాశారు. ఎవరు వారు అంటే బాలగంగాధర్ తిలక్ గారు. సరే, మనకి తెలుసు ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రాశారు. మరి మనకి ఆయన ధీరుడు. ఆదిశంకరాచార్యుల వారు దేశం మొత్తం తిరిగి మొత్తంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అభిప్రాయాలను మొత్తాన్ని కేంద్రీకృతం చేయగలిగినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన దేని సహాయంతో చేశారు అంటే భగవద్గీత సహాయంతో. అలాగే తర్వాత రామానుజాచార్యుల వారు కూడా రాశారు. వారు కూడా అంతే. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి దానిని నిలబెట్టడానికి ప్రయత్నించింది ఈ భగవద్గీత సహాయంతో. ఇక నవీన భారతదేశంలో చూసుకుందాం. బాలగంగాధర్ తిలక్ గారు, మనకు తెలుసు గీతారహస్యం అనేటువంటి పుస్తకాన్ని రాశారు. మిగతా ఎక్కడ చెప్తారో చెప్పరు, కానీ మన సాయి సచ్చరిత్ర మాత్రం చెప్తుంది. మిగతా ఆధ్యాత్మిక ప్రవచనకారులకు అసలు తెలుసో తెలియదు తిలక్ గారు రాశారనేటువంటి. తిలక్ ధీరుడు. ఆయన అందరినీ ఒకటి చేసి భారతీయులందరినీ ఒకటి చేసి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానుభావుడు. ఆ ధీర గ్రంథాన్ని పట్టుకొని తిరిగాడు. ఆయన బాబాగారి దగ్గరికి కూడా వెళ్ళారని మనకు తెలుసు. ఆయన బాబాగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా ఆశీస్సులు ఫలించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలు, పార్లమెంట్ ఏర్పాటు చేశారు. బాలగంగాధర్ తిలక్ యొక్క కృషి వల్లే. చాలామందికి తెలియదు. బాలగంగాధర్ తిలక్ బాబా దగ్గర ఆశీస్సులు పొందిన తర్వాత మాత్రమే జరిగింది. తర్వాత ఎలక్షన్లు కూడా భారతదేశంలో జరిగాయి. మనం అనుకుంటాం స్వంతం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరిగాయని. కాదు. బాలగంగాధర్ తిలక్ గారు బాబా గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల లోపే ఆ చట్టం తయారు చేయబడింది. ఒక నెల రోజుల్లోనే ప్రకటించారు. మీకు ఇలాగ పార్లమెంటు, అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్షన్లు పెడతామని. ఒక్క నెలలోనే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో చట్టం వచ్చింది, ఇంప్లిమెంట్ కూడా జరిగిందనమాట. అది బాబా యొక్క విశిష్టత, బాలగంగాధర్ యొక్క ధీరత్వం. అలాగే తర్వాత కాలంలో స్వతంత్రాన్ని సముపార్జించినటువంటి మనకి గాంధీ మహాత్ముడు ఉన్నారు. వారి చేతులు ఎప్పుడు భగవద్గీత అనేటువంటిది ఉండేది. ఆయన ధీరుడు. అలాగే మన రామ్ ప్రసాద్ బిస్మిల్ మొట్టమొదటిసారిగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉరికమ్మ ఎక్కిన ఆయన భగవద్గీత చేత్తో పట్టుకొని ఎక్కాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీత ధీరులకు సంబంధించింది. అర్జునుడు అనేటువంటి ఆయనకి యుద్ధరంగంలో మన శ్రీకృష్ణ పరమాత్మల వారు బోధించినటువంటి గ్రంథం, బోధించినటువంటి ఉపదేశం. ఎందుకు అసలు అని అంటే ఇది ఒక అర్జునుడికే కాదు, ఎవరైతే ధీరత్వంతో ముందుకు సాగాలనుకుంటారో వారి కోసం. ధీరత్వంతో ముందుకెళ్ళే వారికి సంశయం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఆ సంశయం వచ్చినప్పుడు ఆ సంశయాన్ని బద్దలు ఎలా కొట్టాలి? సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా సంశయాలకు లోను కాడు. సంశయం లేకుండా నువ్వు అనుకున్నది సాధించడానికి నిన్ను ముందుకు నడిపే గ్రంథమే భగవద్గీత. అది ఆత్మజ్ఞానం కావచ్చు, భౌతికం కావచ్చు, ఏదైనా సరే. ఆదిశంకరాచార్యుల వారు ఆత్మజ్ఞానానికి సోపానంగా భగవద్గీతను ఎన్నుకుంటే, బాలగంగాధర్ తిలక్ గారు భౌతిక సామాజికంగా ఒక గొప్ప విజయాన్ని సాధించడానికి దాన్ని ఒక సాధనంగా ఎన్నుకున్నారు. కాబట్టి నువ్వు ఏ రంగమైనా తీసుకో, ధీరులకు మాత్రమే ఇది. కాబట్టి ధీరులు అయిన వారు మాత్రమే దీన్ని చదవగలుగుతారు, దాంట్లో మనసు పెడితే అర్థం చేసుకుంటారు. మరి మనం ఒక వ్యాపారం చేయాలనుకోవచ్చు. ఒక విద్యార్థి ఉంటాడు, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను నాన్న అని చెప్పి ఇంట్లో వాళ్ళు అరే నువ్వు చదవగలవా లేదా అని చెప్పంటే, లేదు నాన్న నేను చదువుతానని పుస్తకాలన్నీ కొనిస్తాడు, ఫీజు కట్టిస్తాడు, అంతా చేస్తాడు. తీరా వెళ్ళే ముందు అమ్మో నేను చదవలేనేమో, కాబట్టి అంత ఇచ్చిన కలెక్టర్ వచ్చినా కానీ చేసేదేముంది, ఎమ్మెల్యేల దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి, కాబట్టి అనవసరం అని చెప్పన్నాడు అనుకో, దానికి ఏమంటాం మనం? ఎవడరా వీడు తిక్కోళ్ళలాగా ఉన్నాడు, నిన్నటిదాకా ఇన్ని మాటలు మాట్లాడి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటారు. అదే రకంగా ఒక వ్యాపారం కానీ మరొకటి కానీ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తూ మానసిక దౌర్బల్యం సంభవించిన సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుల వారు ఇలా అడిగారు. ఏమని? అయ్యా నేను యుద్ధం చేస్తే రాజ్యాన్ని పొందుతాను కదా? ఇది మొదటి ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్ముడిని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. పొందుతాను, కానీ ఇంతమందిని చంపడం అనేటువంటిది
మూర్ఖత్వమైన చర్య. అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, అందరూ మనుషులే కదా, ఇటువంటి మనుషుల్ని చంపి రక్తపు కూడా తినడం వల్ల నాకు ఉరిగేదేంటి? వీటన్నిటిని వదిలేస్తాను, వదిలేసి నేను వెళ్ళిపోతాను, నాకు సరైన మార్గం చెప్పని మొట్టమొదటి ప్రశ్నతోటి మొదలవుతుంది భగవద్గీత. అక్కడ శ్రీకృష్ణుడు ఇంకా చాలా మాటలు చెప్తాడు, మనందరికీ తెలుసు. అర్జున విషాద యోగంలో చాలా సోదంతా చెప్తాడనమాట, అలా ఇలా అని చెప్పి. ఇది ఎలా ఉంటుందంటే, అరే నీకు పరీక్షలో మార్కులు ఎందుకు రాలేదురా అంటే, మా స్కూల్లో పిల్లవాడు చెబుతుంటాడు, మా సార్ చెప్పలేదు, ఆ రోజు క్లాస్ జరగలేదు, నేను రాస్తుంటే పెన్ను పడలేదు. ఇలాంటి డొంక తిరుగుడు సమాధానాలు అనమాట. ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నవ్వుతూ చెప్పిన మాట, నాయనా నువ్వేదో పండితుడిలాగా మాట్లాడుతున్నావు, ఇది పాండిత్యం కాదు, గుర్తుపెట్టుకో, ఇది ప్రజ్ఞావాదము. ప్రజ్ఞావాదం అంటే ఏంటి, పాండిత్యం అంటే ఏంటి? మనకి చాలా పుస్తకాల్లో రెండింటికి తేడా లేదు, పండితుడు అని రాసేస్తూ ఉంటారు. హేమాడ్ పంత్ గారు, మనం సచ్చరిత్రను తీసుకోవాలండి, లేకపోతే భగవద్గీత అర్థం కాదు. హేమాడ్ పంత్ గారు మొట్టమొదట షిరిడి వెళ్ళినప్పుడు వాడలో వాదన చేస్తాడు, గురువు అవసరం ఏంటి నిరూపించగలడు, గురువు అవసరమే లేదనేటువంటిది. అలా గొప్పగా వాదించగలిగి తాను అనుకున్నది నెగ్గించుకోగలిగేది ప్రజ్ఞావాదం. అవతల ఓడించేస్తాడు, ఇది నిజమైనా అబద్ధమైనా సరే వీడి వాదనతో అవతల నోరు మూయిచ్చేస్తాడు, అది ప్రజ్ఞావాదం. పాండిత్యం అంటే ఏంటి? చిట్ట చివరిలో హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర రాసిన తర్వాత రాశాడు చూడండి, అంతా మిథ్య, గురువు ఒక్కటే సత్యం, ఇన్ని మార్గాలు లేవు, గురు మార్గాన్ని అనుసరించండి, అది పాండిత్యం. సత్యాన్ని తెలుసుకున్నవాడు అలా తయారవుతాడు. ఇప్పుడు నువ్వు ప్రజ్ఞావాదిగా మాట్లాడుతున్నావు బాబు, పాండిత్యం అంటే అది కాదు. అన్నీ తెలిసినవాడు, నీకు తెలియదా మరి, ఇంతకుముందు లేదా? వాళ్ళని చంపుతాను వీళ్ళని చంపుతాను అని చెప్పావు కదా, నీ ధర్మం ఏంటి? యుద్ధం చేయటం అయ్యా. నువ్వు పుట్టిందే అట్లా, నువ్వు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, నిన్ను బతకనిస్తారా? చంపుతారు. రాజ్యం కోసం చిన్న పిల్లల్ని కూడా చంపేస్తారు. వాడికి పుట్టారే, వాళ్ళ నాన్న లేడు కదా, చచ్చిపోయాడు, చిన్నవాడు ఉన్నాడు కదా, వాడిని వదిలేసేయమంటే వదిలేరు. ఎందుకంటే వాడు ఉంటే రేపు పెద్ద నా రాజ్యానికి అడ్డం వస్తాడని వాడిని కూడా చంపేస్తారు. శత్రుశేషం మిగల్చకూడదు అంటారు. నువ్వు ఎక్కడికో వెళ్తానంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? నీ మొహం అడవిలోకి వెళ్తే నేను వదిలిపెడతారా? వెంటబడి తరిమి నరికి పారేస్తారు. నువ్వు నీ ధర్మాన్ని నువ్వు చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే నువ్వు ఇలా పుట్టావు, నువ్వు ఆ ఇంట్లో పుట్టావు కాబట్టి తప్పదు. నువ్వు ఒకళ్ళు వదిలిపెట్టేసినా మీ వాళ్ళందరినీ చంపేస్తారు. కాబట్టి అసలు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, అంతా సమానం, అంతా మిథ్య అని అంటున్నావు. ఒకవేళ నిజంగా పండితుడైన వాడు నీలాగా మాట్లాడు, ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు. ఏమండి, అన్నిట్లో పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం కదా. ఒక తాగుబోతు వ్యక్తి ఇక్కడికి వచ్చి గోల్ చేస్తే ఇక్కడికి వస్తే మనం ఏమంటాం? రండి సాయిరామ్, రండి సాయిరామ్ అని పిలుస్తామా? పిలవం కదా. ఎందుకు? అతనిలో అహం అనేటువంటి అడ్డుపొర, అతనిలో అరిషడ్ వర్గాలు అనేటువంటి అతనిలో ఉన్న జ్ఞానాన్ని మూసేసింది. కాబట్టి అతను అఘాయిత్యానికి వస్తున్నాడు. అరిచి పంపించేస్తాం, లేదా నాలుగు కొట్టైనా పక్కన నెట్టేస్తాం. ఎందుకని? అతన్ని ఒక్కడిని నెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి 100 మంది సాయి స్వరూపులు ఇబ్బంది పడతారు. కాబట్టి వాడిని తరమాల్సిందే. కాబట్టి అందరిలో భగవంతుడు ఉన్నాడు, సర్వవ్యాపకుడే అని తెలుసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా నీలాగా మాట్లాడరు అని చెప్పాడు. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. పండితుడు కదా, ప్రజ్ఞావాదంతో మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి. మరి రెండో ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు, మరి ఇంతకీ అందరిలో ఉన్నాడని చెప్పి అంటున్నావు కదా, మరి ఆ యొక్క అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మరి ఇక్కడ చూడకపోతే ఎలాగని చెప్పంటే రెండో ప్రశ్న సమాధానం చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నాయనా పార్థ, అన్నిటిలో ఏ సత్యమైతే వ్యాపించి ఉందో ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఆ ఉన్నది ఒకటే అనేక పేర్లతో పిలువబడుతూ ఉంది. ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఉన్న ఒకే ఒక సత్యం అనేక జీవులలో ప్రకటితమవుతూ ఉంది. అది అవినాశనమైనటువంటిది, దానికి నాశనం లేదు, సనాతనమైనటువంటిది, అది ఎప్పుడు ఉండేటువంటిది, అది అందరిలో వ్యాపించి ఉన్నది. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించకు. ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు నిర్వర్తిస్తావు, కానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడవు అని చెప్పన్నాడు. ఇకప్పుడు మళ్ళీ మూడో ప్రశ్న అడుగుతున్నాడు. భగవద్గీత యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని ప్రశ్నలు సమాధానాలే ఉంటాయి. మూడో ప్రశ్న అడుగుతున్నాడు. నిజమే, నువ్వు చెప్పావు, నేను కూడా అదే కదా చెప్తుంది. నువ్వు అందరిలో వ్యాపించున్నాడు భగవంతుడు అంటున్నావు, నేను కూడా అదే కదా చెప్పింది. కాబట్టి నేను వదిలేద్దామని చెప్పి అంటున్నాను, నువ్వేమో యుద్ధం చేయమంటున్నావు, నా ధర్మం అని చెప్పి అంటున్నావు. మరి నేను నిజంగా సత్యాన్ని తెలుసుకోలేదు అనుకో,
సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు చెప్పులే, నువ్వే చెప్పు అని చెప్పి మూడో ప్రశ్న అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు, ఆయన సర్వంలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ విశ్వమంతా ఆత్మతత్వం ఏదైతే వ్యాపించి ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వారు దేనికి కలత చెందరు, సుఖానికి కానీ దుఃఖానికి కానీ చెలించరు, వారు ఏది కావాలనుకోరు, ఏదైనా పోయినా బాధపడరు, వారు ఎప్పుడూ స్థితప్రజ్ఞులుగా ఉంటారు, వారిని యోగులు అంటారు. అటువంటి వారు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తారు. అంతేగాని నీలాగా ఈ పని కష్టమైంది అయ్యేటప్పటికి వదిలేసి పక్కన పడేసి వెళ్ళరు, మొత్తం తెలుసుకుంటాడు. మరి ఆదిశంకరాచార్యుల వారు తెలుసుకున్నారండి, ఆయన సత్యతత్వాన్ని దర్శించారు. దర్శించిన తర్వాత ఎందుకు మళ్ళీ అంత దేశం అంతా తిరిగి అద్వైతాన్ని ప్రచారం చేశారంటే ఆయన ఒక ఈ యొక్క భూమి మీద అవతరించినందుకు ఆ శరీరానికి ఒక ధర్మం అనేటువంటిది ఉంది, ఆ ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు. మరి బాబా గారు కానీ శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ వాళ్ళు ఆత్మజ్ఞానులు కాదా? ఆత్మజ్ఞానులే. వారు దేనికోసం అయితే వచ్చారో ఆ ధర్మం కోసం వారు నిలబడ్డారు. అది మనకి ఋగ్వేదంలో కూడా చెప్పబడుతున్నవాడు. అంతరిక్షేణ పతతి విశ్వరూప వాచాకాశాత్ మునిర్దేవస్య దేవస్య సౌకృత్యాయ సకాయ హిత అని చెప్పి, అటువంటి ఆత్మజ్ఞానులు అంతటా వ్యాపించి ఉన్న తత్వాన్ని పొందినటువంటి వారు సుకృత్యాల కోసం మాత్రమే వారి శరీరాన్ని ఉపయోగిస్తారు అని చెప్పింది. అంటే అతను ఏ పని చేసినా ఇది భగవదర్పితం అనే భావంతో చేస్తాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, అలాగ ఉంటారు తప్పితే వారిని యోగులు అంటారు, వారు స్థితప్రజ్ఞులు, అలా ఉండాలి అని చెప్పాడు. మూడో ప్రశ్నకు సమాధానం. అప్పుడు మళ్ళీ నాలుగో ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. స్వామి మీరు చెప్పారు బాగానే ఉంది, అంతటిలో ఉన్న సత్యం ఒకటే అనేటువంటిది ఓకే, అలాగే దాన్ని దర్శించుకున్న వాళ్ళు స్థితప్రజ్ఞులుగా ఉంటారు అన్నారు. మరి మీరు చెప్పింది ఏంటంటే నాకు చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. మరి జనాలు ఎందుకు స్వామి ఇన్ని రకాల దేవతల దగ్గరికి వెళ్తున్నారు, ఇంతమంది దేవుళ్ళు అంటున్నారు, ఇన్ని మతాలు అంటున్నారు, ఇన్ని ఆరాధనా పద్ధతులు అంటున్నారు, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? నువ్వు చెప్పినట్టు ఒకదాన్నే పట్టుకొని ఉండొచ్చు కదా అని చెప్పంటే దానికి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం చెబుతున్నాడు. పార్థ, నువ్వు అడిగావు కాబట్టి నేను సత్యం చెప్పాను, నువ్వేదో ఇందాక సత్యం చెప్పాలి నాకంతా తెలుసు అంటున్నట్టు మాట్లాడావు కాబట్టి వాస్తవ పరిస్థితిలోకి వద్దాం. ఇప్పుడు ఆ సత్యాన్ని కాసేపు పక్కన పెడదాం. మనిషి అనేటువంటి వాడు కోరికల కోసమే జీవించాడు. మనిషి పుట్టినప్పటి నుంచి కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి చచ్చిపోయేదాకా. మరి ఆ కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటాడు ఈ జీవితం అంతా కూడా. దీంట్లో భాగంగా పడి ఎక్కడెక్కడికో వెళ్తాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ కోరికలు తీరుతాయి, ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, వీటి కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. ఇదే జన్మబంధ చక్రం అంటే. ఇది ఆగిపోవాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు ఇంకెక్కడికి పరిగెత్తావు, ఈ చక్రం ఉండదు అనమాట. ఈ చక్రం అంటే ఏంటి? ఈరోజు నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళా, అక్కడ ఫలితం రాలేదు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ ఆగిపోవాలి అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. కానీ మానవులు అనేటువంటి వాళ్ళు తమ కోరికల వల్ల నిరంతరం కోరికల వెంటే పరుగులు తీస్తూ ఉంటారు. మరి దానికోసమే వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రకరకాల ఆరాధనా పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే అది తప్ప అని అంటే దానికి ఒప్పుకోవాలి మళ్ళీ కృష్ణ పరమాత్ముడు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేనే అనుగ్రహిస్తూ ఉన్నాను. వారు నన్ను ఏ రకంగా పూజ చేస్తారో నేను వారికి దాన్నే ఇస్తున్నాను. బాబా గారు చెప్పారు కదా, అరే టన్నుల కొద్దీ నా దగ్గర ఉందిరా, బండ్ల కొద్దీ ఎత్తుకుపోండిరా, మీ పాత్రత ఉండాలి, మీరు వచ్చి అడిగితే సరికాదు, వారి పాత్రతని పట్టే వారు ఇస్తారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆత్మజ్ఞానం నా దగ్గర ఫుల్గా ఉంది. కానీ వాళ్ళు అడుగుతుంది ఏంటిది? ఒక భిక్షగాడు, ఇద్దరు భిక్షగాళ్ళు మాట్లాడుకుంటున్నారట. అరే భగవంతుడు కనపడి నీకు 1 కేజీ బంగారం ఇస్తే నువ్వేం చేస్తావనంటే ఆ భిక్షగాడు పక్కనోడితో చెబుతున్నాడంట, భిక్షగా అది గనకిచ్చాడా ఇక నాకు తిరుగులేదు, నిన్నటిదాకా ఈ బొచ్చును చూసి అందరూ ఎగతాళి చేస్తున్నారు, బెజ్జాలు పడిందని మంచి బంగారం బొచ్చు చేయించుకుంటాను అన్నాడంట. అంటే వాడు తెలివితేటలు, వాడి ఆలోచన అలా ఉన్నాయన్నమాట. కాబట్టి అలాగా ఆయన చెప్పడం జరిగింది. సరే మళ్ళీ అడుగుతాడు అర్జునుడు, సరేనయ్యా నువ్వు కోరికల వెంట పరుగులు తీస్తున్నారు అన్నాడు మనిషి. దానికి కారణం ఏంటి? మరి ఏదో ఉండాలి కదా, అందరు ఇలా ఎందుకు పోతున్నారు అని చెప్పంటే మళ్ళీ 5వ ప్రశ్నకి చాలా ఓపికగా అర్జునుడు అడిగేవాడన్నిటికీ సమాధానాలు చెప్పారు కృష్ణ పరమాత్ముడు. మనిషి యొక్క మనసుని చూసావా? ఈ మనసు గురించి తెలుసు. ఇక్కడి నుంచి సైకాలజీ ప్రారంభం అవుతుంది అన్నమాట. మళ్ళీ మనిషి మనసుని చూసావా, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకో.
ఈ మనసు అనేటువంటిది బయట వైపుకి ప్రయాణిస్తుంది, లోపలికి ప్రయాణిస్తుంది. బయట వైపుకి ఎలా ప్రయాణిస్తుంది అని అంటే, ఇంద్రియాలు 5 ఉన్నాయి: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటి ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న అంశాలను గ్రహించి ఈ మనస్సు వాటి ద్వారా బయటికి వెళ్ళి వాటి మీద లగ్నం అయిపోతుంది, వాటి మీద కోరికను పెంచుకుంటుంది. ఈ కోరికలు తీర్చుకోవడం కోసం పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మనసు, ఇందాక చెప్పాను చూసావా, ఈ మనసు లోపలే ఉంది, పైన అంటే బుద్ధి అనేటువంటిది. ఈ బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. మనసు ఎప్పుడైతే లోపలికి వెనక్కి తిరిగి విచక్షణ, ఇది సత్యమా అసత్యమా, ఇది వెళ్ళవచ్చా వెళ్ళకూడదని ఆలోచిస్తూ ఉంటుందో దానికి సత్యం జ్యోకతం అవుతుంది. అప్పుడు దానిపైన ఆత్మస్వరూపం ఉంటుంది. ఈ మనసు వెళ్ళి అక్కడ లీనమైపోతుంది అని చెప్తాడు. నువ్వు బయటికి పంపిస్తావా లోపలికి పంపిస్తావా అంటే అందరూ కూడా బయటికే పంపిస్తారు, లోపలికి పంపించేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి మళ్ళీ అర్జునుడు ఊరుకోలా, గుచ్చి అడుగుతాడు అనమాట. 6వ ప్రశ్న అడుగుతున్నాడు మళ్ళీ. స్వామి, మీరు చెప్పారు మనసు బయటికే వెళ్తుందని చెప్పి, దీనికి కారణం ఏంటి? మనసు బయటికే వెళ్ళడానికి కారణం ఏంటి? దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు కదా, బుద్ధిని విచక్షణని. నీ బొడ్డోడు ఒకసారి చెప్పాడు, చెప్పగానే అవును కదా, వెంటనే మనం బుద్ధి ద్వారా ఆలోచించి పైకి వెళ్ళిపోవాలనుకోవాలి కదా, మరి ఎందుకు ఆలోచించట్లేదని అంటే మళ్ళీ మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్ముడు 6వ ప్రశ్న సమాధానంగా. నాయనా పార్థ, ఇక్కడ మనకి మనసులో 6 రకాలైనటువంటి లక్షణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి మనసుని. ఎందుకంటే ఎప్పుడైతే మనసు ప్రకృతితోటి కలిసిందో, ఇప్పుడు మనకి 2 పదార్థాలు కలిస్తే కొత్త పదార్థం ఏర్పడుతుంది. అంటే మనకి పసుపు, ఊరికే మీకు ఉదాహరణకి చెప్తున్నాను, పసుపు సున్నం కలిపామనుకోండి, అది పసుపు సున్నం 2 వేరు కలర్లలో ఉంటాయి, కానీ కలిపినప్పుడు ఎరుపు రంగు వస్తుంది. అలాగే ఈ మనసు అనేటువంటిది ఎప్పుడైతే ప్రకృతిలోని విషయాలతో కలుస్తుందో 6 లక్షణాలు అనేటువంటి మనసులో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ పుట్టినప్పుడు లేవు, కానీ తర్వాత వెంటనే నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఏంటివి అవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటువంటి 6. నువ్వేదైనా ఒక వస్తువును చూస్తావు, అది చూడగానే అది నాకు కావాలి అనేటువంటి భావన వస్తుంది. అది నాకు కావాలి అని చెప్పడం, అది దక్కలేదనుకోండి, కోపం వస్తుంది. కోపంలో నుంచి నీకు తెలియని ఆవేశంతో ఇది నాకు దక్కకపోతే ఇంకొకటి కూడా దక్కనివ్వను అనేటువంటి ఆవేశం, వ్యామోహం వస్తుంది. ఎప్పుడైతే మోహం వస్తుందో వాడి బుద్ధి సర్వనాశనం అయిపోతుంది. ఆ బుద్ధి అనేటువంటిది ఉన్నదనే ఆలోచన కూడా ఉండకుండా పోతుంది. కాబట్టి ఈ కామాన్ని, వీటన్నింటినీ నియంత్రించుకోగలిగితే మాత్రమే దాన్ని వెనకాలకి తిరిగి చూడగలవు బుద్ధిని. అసలు ఆ బుద్ధి పైన ఉన్న ఆత్మతత్వాన్ని గ్రహించగలం. కానీ దీనిని మనము ఈ 6 గుణాలు ఉన్నంత వరకు ఇది బయటికే వెళ్తుంది. మనస్సు అనేటువంటిది ఇంద్రియాల ద్వారా బయటికి మాత్రమే వెళ్తుంది అని చెప్పాడు. వదిలిపెట్టాడు అర్జునుడు. స్వామి, మీరు చెప్పింది బాగుంది, ఇప్పుడు మా చేతిలో ఏం లేదు కదా, నువ్వు చెప్పిన దాని ప్రకారం పుట్టినప్పటి నుంచి మనసు పెరుగుతూ ఉంది, ఆ పెరిగిన దానిలో లక్షణాలు ఏర్పడుతూ ఉన్నాయి. అసలు ఈ లక్షణాలు ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి? అసలు మానవ స్వభావం ఏంటి? మనిషికైనా అన్ని జీవులకి ఉంటుందా? అందరూ నువ్వు చెప్పినట్లు కూడా లేరు కదా. ఇప్పుడు కోరిక అందరికీ ఒకే రకంగా కలగట్లేదు. ఒకడికి బజార్లో వెళుతుంటే ఆ పక్క ఇంట్లో మామిడి పండు ఏలాడుతూ ఉంటే ఒకడేమో చూడగానే వెళ్ళి కోసుకొని తింటున్నాడు. వాళ్ళు చూస్తే తన్నులు తింటున్నాడు. ఒకడేమో చూసి అడిగి తీసుకుంటున్నాడు. ఒకడేమో దూరం నుంచి వెళ్ళిపోతూ మంచి పండ్లు వేసుకున్నారు, నేను కూడా అలాంటిది వేసుకుంటే బాగుండు అనుకుంటా వెళ్తున్నారు. మరి నువ్వు చెప్పినట్లు ఇలా లేదు కదా ప్రకృతి, దీన్ని నువ్వు చెప్పేదంటే ఏదో లోపం అన్నట్టుంది అన్నట్టు డౌట్గా ప్రశ్నించాడు. నువ్వు చెప్పింది నిజమైతే అందరికీ ఒకే రకంగా ఉండాలి 6 లక్షణాలు అని అంటే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు 7వ ప్రశ్న కూడా సమాధానం మొదలుపెట్టాడు. నాయనా పార్థ, నువ్వు అడిగింది నిజమే. ఈ మానవుని యొక్క తత్వం అనేటువంటిది 3 గుణాల మీద ఆధారపడి ఉంది. అవేంటివంటే సత్వ, రజస్తమో గుణాలు. సాత్విక గుణం అనేటువంటిది ఉన్నవాళ్ళు కొంచెం శాంతంగా ఉంటారు. నువ్వు ఇందా చెప్పావు చూసావా, ప్రతి వాళ్ళతో గొడవ పడరు, శాంతంగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రజోగుణం ముందు చూసారా, ప్రతిదానికి దూకుడుగా ముందుకెళ్తారు, ప్రతి దాంట్లో ముందుంటారు. అలాగే తమోగుణం ముందు చూసారా, మూర్ఖంగా, మూఢత్వంగా ఇలా ఉంటారు. కాబట్టి ఈ 3 గుణాలు అనేటువంటివి మానవుణ్ణి కాదు, ప్రతి జీవిలో కూడా ఉంటాయి. ఇవి చెట్టులో ఉంటాయి, లేదు ఒక కుక్కలో ఉంటాయి, పిల్లిలో ఉంటాయి. ఈ 3 గుణాల ద్వారా ఈ జీవులు అనేటువంటి జీవిస్తూ ఉన్నాయి అని చెప్పాడు. మళ్ళీ అడుగుతున్నాడు అర్జునుడు 8వ ప్రశ్న. స్వామి, మీరు చెప్పింది కరెక్టే, అసలు ఈ గుణాలన్నీ ఏర్పడ్డాయి కదా,
ఈ గుణాలే లేకపోతే ఈ గొడవంతా ఉండదు కదా, ఈ గుణాలు లేకుండా ఎలా ఉంటాయి, అసలు ఈ గుణాలు ఎందుకు వచ్చాయి అని చెప్పి అడిగాడు. అప్పుడు 8వ ప్రశ్నకు మళ్ళీ ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు. నాయన, ఈ 3 గుణాలు అనేటువంటివి ఈ మానవుడు పుట్టుకతో కాదు వచ్చింది. నేను చెప్పాను కదా, ఈ యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉందో నేనే. ఈ ఆత్మస్వరూపాన్ని అంతటా వ్యాపించి ఉన్న నిర్గుణం. నిర్గుణం అన్నప్పుడు ఇక దాంట్లో ఏ రకమైనటువంటి మార్పుకి తావు లేదు. దీంట్లో 3 గుణాలు పుట్టినాయి. ఆ గుణాల వలనే ఈ ప్రకృతి అంతా ఏర్పడింది. నీళ్లుగా ఉన్నంతసేపు ఏ రకమైన ఇబ్బంది లేదు. దానికి ఎప్పుడైతే చల్లదనాన్ని యాడ్ చేసామో బాగా గడ్డగట్టిపోతుంది అనమాట, అది ప్రకృతి. అలాగే ఇప్పుడు నిర్గుణంతో ఉన్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ 3 గుణాల వల్ల ఈ ప్రకృతి ఏర్పడింది. కాబట్టి నేను పురుషుణ్ణి, ఈ ప్రకృతి తల్లి లాంటిది. ఈ 3 గుణాలు అనేటువంటివి ఉద్భవించటం వల్ల ఈ ప్రకృతి అంతా ఏర్పడింది, ఈ జీవులన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి నువ్వు ఉన్నావు అని చెప్పంటే ఆ 3 గుణాలు ఉండబట్టే నీ ఉనికి నేను అనే భావన నీకు ఉంది. ఆ 3 గుణాలు అనేటువంటి లేకపోతే నీ భావన నీకు అసలు ఉండనే ఉండదు, మనిషి అనే భావనే ఉండదు. కాబట్టి ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పాడు. ఇది కరెక్టే. ప్రకృతిలో ఏర్పడిన 3 గుణాల వల్లే ఈ ప్రకృతి అంతా ఏర్పడింది. మంచిది, అర్థమైంది. ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది అర్జునుడికి. స్వామి, ఇందాక నువ్వు 2 మాటలు అన్నావు. ఒకటి, ఇప్పుడు ఒక మాట అన్నావు, నేను అని చెప్పన్నావు. నేను అని చెప్పంటే నేను నిర్గుణుణ్ణి, ప్రకృతితో కలిసి ఈ 3 గుణాల వల్ల ఈ సృష్టి మొత్తం ఏర్పడింది అని చెప్పావు. ఇందాక కూడా ఒక మాట అన్నావు. ఏంటంటే నన్ను ఏ రకంగా పూజించినా నేను అనుగ్రహిస్తాను అని చెప్పన్నావు. అంటే నాకు అర్థం కాలేదు, మీలో త్రిగుణాలు లేవా, మీరు కూడా మానవ శరీరంతో ఉన్నారు కదా అని 9వ ప్రశ్న. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నువ్వు చూసేది కాదు నేను. బాబా కూడా చెప్పింది ఇదే, ఈ 3 మూరల దేహం కాదు నేను, పొరపాటు పడవాక. అందుకే భగవాన్ వాచ అని చెప్పి రాయబడింది దాంట్లో. శ్రీకృష్ణ వాచ అని ఉన్నది భగవద్గీతలో. నేను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వాన్ని, నిరాకార తత్వాన్ని, నిర్గుణ తత్వాన్ని, ఈ 3 గుణాలు నా నుంచే వచ్చాయి కానీ నేను వాటిల్లో లేను. కాబట్టి ఈ 3 గుణాలకు మూల స్థానం ఏదైతే ఉందో దాన్ని నేను సనాతనం. అంటే ఈరోజు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ద్వాపరంలోనే కృష్ణుడు పుట్టాడని చెప్పి, కృష్ణుడు వచ్చిన తర్వాత భగవద్గీత కూడా అమాయకత్వం. సత్యం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. ఆ రోజు ఎవరో ఉండొచ్చు. ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నేను పరమాత్మ తత్వాన్ని. ఆ తర్వాత కాలంలో అనేక మంది చెప్పారు. ఆ తర్వాత బాబా గారు చెప్పారు నేను పరబ్రహ్మతత్వాన్ని అని చెప్పి. ఆ స్థాయిని పొందినటువంటి వారు అదే రకంగా మాట్లాడతారు. ఉపనిషత్తులు అదే చెప్తూ ఉన్నాయి. ఆ తత్వంలోకి ఏష సర్వేషు భూతేషు గుణోత్మాన ప్రకాశితే దృశ్యతే త్వగ్రహ బుద్ధ్య సూక్ష్మదర్శివి అని చెప్పి, ఆ తత్వంలోకి ఎవరైతే సూక్ష్మతత్వాన్ని తెలుసుకొని నిరంతర ధ్యానంలో ఉంటారో వారు ఆ పరబ్రహ్మతత్వంలో లైవ్ అయిపోతున్నారు అని చెప్తా ఉందన్నమాట. ఉపనిషత్తులు, వేదాలు చెప్తా ఉన్నాయి, భగవద్గీత కూడా అదే చెప్తా ఉంది. నేను ఆ పరతత్వాన్ని, ఆ గుణాలు నన్ను బంధించలేవని చెప్పాడు. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, 10వ ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. స్వామి, మీరు చూస్తే ఆకారంలా కనబడతా ఉన్నారు కదా, మరి మీరు అంతటా ఉన్నానని చెప్పి అంటున్నారే, ఎక్కడున్నారు మీరు అని చెప్పంటే అప్పుడు చెప్తా ఉన్నాడు, నేను అన్నిట్లో ఉన్నా, అందులో లేదు. జంతుజాలంలో ఉన్నా, వృక్షాల్లో ఉన్నా, ఇవన్నీ ఉదాహరణలు చెప్పాడు దాంట్లో ఆయన. వృక్షాల్లో ఉన్నా, ఆదిత్యుల్లో ఉన్నా, ఋషుల్లో ఉన్నా, రాక్షసుల్లో ఉన్నా, అసురుల్లో ఉన్నా, అన్నిట్లో అందులో అని తేడా లేదు, అన్నిట్లో నేనే ఉన్నానని చెప్పాడు. ఒకటే మాట. ఇది బాబా గారు కూడా చెప్పింది అదే కదా, నేను సర్వంలో వ్యాపించి ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా మనకి కథల రూపంలో ఎక్కడ పరమాత్ముడు, ఇక్కడ మనం చూడాల్సిన సత్యాన్ని ఆ రోజు కృష్ణ పరమాత్ముడి ద్వారా బయటికి ప్రకటితమై మన మెదళ్ళని జ్ఞానదీపాలు వెలిగించింది. ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యమే బాబా ద్వారా కూడా బయటికి ప్రకటితమైంది. ఆ శరీరాలు కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరాలు అనేటువంటివి ఏంటివి అని అంటే మనకు ఒక మార్గం చూపేటువంటి. బాబా గారు చెప్పారు సాక్షాత్తు, నాకు రూపం లేదు, నేను మీ అందరిలో ఉన్నాను, మీరు అక్కడికి వెళ్ళాలంటే నా రూపం ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇంకా మీరు అనేక రూపాలు తీసుకుని నాకేం అభ్యంతరం లేదని చెప్పారు. కాబట్టి మనం ఏ రూపం ద్వారా అయినా ఆ సత్యాన్ని దర్శించాలి. ఇప్పుడు ఆ సత్యం అనేటువంటిది అన్నింటిలో వ్యాపించి ఉంది అని చెప్పాడు. మరి భగవద్గీత మనకైతే సచ్చరిత్ర చదివితే చాలు, బాబా యొక్క విశ్వరూపం మొత్తం కూడా దర్శనం అవుతుంది.
ఇక్కడ మళ్ళీ అర్జునుడు మరో ప్రశ్న అడిగాడు, 11వ ప్రశ్న. స్వామి, మనిషి అన్నవాడు పుడతాడు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాలని చెప్పావు. నువ్వు కూడా ఇప్పుడు శరీర ఆకారంతో పుట్టావు, మరి నీ ధర్మం ఏంటిది? నువ్వు కూడా ఏదో ఒక ధర్మం చేయాలి కదా. నన్నేమో చంపమని చెప్పి చెబుతున్నావు, అంటే యుద్ధం చేయమంటున్నావు. చంపమని కాదు, యుద్ధం చేయమని చెప్పాడు. నీ ధర్మాన్ని నువ్వు చేయమని చెప్పాడు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు అంటారు, అర్జునుడిని కృష్ణుడు యుద్ధం చేయమని ప్రోత్సహించాడు అని చెప్పి. ఆ యుద్ధ రంగంలో నాడు యుద్ధం చేయమనకి ఏమంటారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైనికుడు వెళ్ళాడు, బార్డర్లోకి వెళ్ళాడు, మన పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం జరుగుతుంది. వాడు గన్ను తీసుకొని తుపాకీ పట్టుకొని రెడీగా ఉన్నాడు, ఎదుటోళ్ళు కాల్చడానికి వస్తున్నారు. వాడికి కమాండ్ ఇచ్చాం, అరే నాకు జ్ఞానోదయం అయింది, నువ్వు కాల్చవాకంటే ఏమవుతుందండి? వాడిని పడపడ కాల్చేయడంతో పాటు వాళ్ళు వచ్చి మనల్ని కూడా చంపేస్తారు. వాడు యుద్ధానికి వెళ్ళాడు కూడా యుద్ధాన్ని చేయమనే చెప్పాలి. సంధికి ఎంత ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు, అది మనం మర్చిపోతున్నాం. యుద్ధం ఆపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కృష్ణుడి గురించి 2 మాటలు కూడా చెప్పాలండి. కృష్ణుడు ఎక్కడ కూడా యుద్ధం చేయలేదు పాపం. ఆయన ఎప్పుడు కూడా సైన్య నష్టాన్ని కానీ ప్రజా నష్టాన్ని కానీ ఒప్పుకోలేదు. ఆయన చేసిన యుద్ధాలన్నీ చూడండి, ద్వంద్వ యుద్ధాలే. కలబడుకుందాం. జనమంతరం దేనికి చచ్చిపోయేది? కంసుడి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు నేను కొట్టుకుందా అని వాళ్ళిద్దరే కొట్టుకున్నారు, కంసుడు చచ్చిపోయాడు. అలాగే జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు, భీముడు ఈయన. నువ్వు పొద్దుగులు యుద్ధానికి నా మీదకి వస్తున్నావు కదా, ఇప్పుడు కొట్టుకుందాం, నువ్వా నేనా? ఇప్పుడు భీముడు ఉన్నాడు, నేనున్నాను, మా ఇద్దరిలో ఎవరినో సెలెక్ట్ చేసుకో, మన ఇద్దరే కొట్టుకోవాలా, జనమందరి దేనికి? అది నిజమైన మనగాడితనం. కృష్ణుడు నిజమైనటువంటి ధీరుడు, అందులో నాకు ఏ రకమైనటువంటి సందేహం లేదు. అది ధీరత్వం. అటువంటి మహానుభావుడు ఎంతో ప్రయత్నం చేశాడు, చేసి ఇక్కడ కర్తవ్య బోధ చేస్తున్నాడు. అంతవరకే. అక్కడ ఆయన యుద్ధం చేస్తున్నాడు కూడా యుద్ధం చేయడు. అదే ఎగ్జామ్ రాసే పిల్లోడికి చెప్పాడు అనుకోండి, బాబా చెప్పాడు, ఇది బాబా ధీరత్వం అనమాట. రాయి, ఎగ్జామ్ రాయి. ఆడెవడో చెప్పాడు, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయిపోతావు అని చెప్పి. లేదు, ఫెయిల్ కావు. ఎట్ట ఫెయిల్ అవుతావు చూస్తా నేను, రాయి, నా మీద భారమయ్యి అని చెప్పంటే టెండూల్కర్ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయిపోయినాడు. అలాగే బూటి భయపడిపోయాడు, బయటికి వెళ్తే పాము కాటేసి చచ్చిపోతానని. సావు, వెళ్ళు, బయటికి వెళ్ళు, నేనున్నాక చూసుకుంటాం, ఏం కాదు. అది ధైర్యం. అక్కడ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, బాబా కూడా అదే చెప్పాడు. భగవద్గీతలో కృష్ణుడు యుద్ధరంగంలో చెప్పాడు, బాబా గారు టెండూల్కర్కి పరీక్ష రాయబోయే ముందు చెప్పాడు. అంతే తేడా. అదే మాటలు ఇక్కడ చెప్పింది కూడా. సరే, మరి నీ కర్తవ్యం ఏంటి, నీ ధర్మం ఏంటి అని చెప్పంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు నవ్వుతూ చెప్పాడు, నాయన పార్థ, అన్నిట్లో నేనే ఉన్నాను కదా, చెడు మంచి ఇక్కడ తేడా ఏం లేదు, అన్నిట్లో నేనే ఉన్నాను. నాకు చేసేదేంటి కర్తవ్యం? నాకు గుణాలు ఉంటాయి కదా చేయటానికి. అసలు గుణాలే లేని నిర్గుణ స్వరూపుణ్ణి, నాకే బాధ్యత లేదు. ఈ ప్రకృతిని సృష్టింపబడింది, దాని పాటికి అది వెళ్తూ ఉంది, దాన్ని నేనేం పట్టించుకోవట్లా. అయితే ఇదంతా నాలోనే నడుస్తూ ఉంది. అయితే నేను చేసే పని ఒకటి ఉంది, ఏంటంటే ధర్మం ఎప్పుడైతే తరిగిపోద్దో ఆ ధర్మాన్ని బోధించడానికి అవతరిస్తూ ఉంటా. ఇంకంతకంటే నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు అడిగావు కదా, నీకు చెప్తున్నా ఏంటి ధర్మం అంటే, సత్యాన్ని ప్రాతిపదికగా చేసుకున్నదే ధర్మం. సనాతన ధర్మం అని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు సనాతనం అంటే ఏందో తెలియదు, ధర్మం అంటే ఏందో తెలియదు. సనాతనం అంటే ఏంది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క సనాతన అంశ అన్ని జీవులలో వ్యాపించి ఉంది అని తెలుసుకో. ముందే సనాతనం, అన్ని జీవుల్లో ఉన్న ఆత్మతత్వమే సనాతనం. అన్ని జీవుల్లో ఆత్మతత్వమే ఉంది అనే భావన మైండ్లో పెట్టుకుని నువ్వు ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవించడమే ధర్మం. అదే సనాతన ధర్మం. బాబా చెప్పింది అదే కదా, బాబా చెప్పిందే సనాతన ధర్మం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది సనాతన ధర్మం. కాబట్టి ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ఉద్భవిస్తూ ఉంటాను అని చెప్పారు. సరే, అంతటితో టాగల. మళ్ళీ 12వ ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు, స్వామి మీరు ధర్మం అని చెప్పారు, ఏమిటా ధర్మం, ఎలా ఉంటుంది అది కూడా చెప్పాలి కదా అని చెప్పన్నట్టు. ఇప్పుడు మనలో చాలామంది చెప్తూ ఉంటారు, ధర్మం అంటే చంపేసేయటమే, రాక్షసుల్ని చంపడమే ధర్మం అని. ఒక్కడిని చంపితే ధర్మం నిలబడుతుందంటే అది అమాయకత్వం. అసలు భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. వినాశాయచ దుష్కృతం అన్నాడు. దుష్కృత్యాలను అంతమొందించటానికి, దుష్కృత్యాలను నాశనం చేయడానికి. దుష్కృత్యాలు అంటే ఏంటి? దుష్టకార్యాలు. దుష్టకార్యాలు ఎప్పుడు నాశనం అవుతాయండి? మన మనసు మారినప్పుడు. మన బిడ్డే ఒకడున్నాడు అనుకుందామండి, మన బిడ్డ కొద్దిగా చిల్ల పనులు చేస్తున్నాడు, వాడు బయటికి వెళ్ళి దొంగిలించుకోవడం, కొట్టడం, తన్నులాటలు తీసుకురావడం చేస్తున్నాడు. నీ బిడ్డగా ఆలోచించండి. బయట ఎవరినో ఆలోచిస్తే చంపేమంటారు, ఏమైంది, ఇబ్బంది ఏం లేదు, మంద కాకపోతే. నీ కొడుకు లేదా నీ కూతురు ఒక చెడు మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు భగవంతుని ప్రార్థించి, భగవాన్ వాడు దుష్ట మార్గంలో వెళ్తున్నాడు, వాడు వేసేయమని చెబుతావా?
వాడి మనసు మార్చు నాయన అంటాం. అది నిజమైనటువంటి ధర్మం. భగవద్గీతలో అదే చెప్పబడింది. దానిని సచ్చరిత్రలో సమగ్రంగా వివరించారు. మానవ మనస్సులలో ఉన్నటువంటి దుర్మార్గాలను, దురాలోచనలను వినాశనం చేయడానికే భగవంతుడు అవతరిస్తాడు. ఇదే నిజమైన ధర్మ సంస్థాపన అని ఈరోజు సచ్చరిత్ర ప్రకటించింది. ఇంకే పుస్తకాలు లేదు. ఇక్కడ మరి సచ్చరిత్ర చెప్పినట్టుగా భగవద్గీతలో 2 అంశాలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అసుర గుణాలు, దైవ గుణాలు. దైవ గుణాలు ఏంటివి? శాంతంగా ఉండటం, ప్రేమతో ఉండటం, సహనంతో ఉండటం, మర్యాదతో ఉండటం, ఇవన్నీ దైవ గుణాలు. వీటిని పెంపొందించటమే నా యొక్క లక్ష్యం. ధర్మ ప్రబోధం భగవద్గీత ద్వారా దైవ గుణాలను పెంపొందించుకోమని చెప్పాడు. అసురీ గుణాల్ని అంతం చేసుకోమని చెప్పాడు. ఏంటి అసురీ గుణాలు? కామము, క్రోధము, కోపము, అహంకారము, దుర్భాషలాడటము, ఇతరులు లెక్క లేకుండా ఉండటము, ఇవన్నీ అసురీ గుణాలు. అసురీ గుణాలను తగ్గించుకో. భగవద్గీత చదివితే నీకు అది రావాలి. కానీ అది రావట్లేదు. ఎందుకు అని అంటే దాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఇందాక చెప్పాను కదా, అది వేలల్లో ఒక్కళ్ళకి అర్థమయ్యేది. ఆయన సచరిత్ర అనేది చిన్న పిల్లాడికి కూడా అర్థమైంది. ఈ ధర్మాలు మొత్తం ఆయన ఏకరువు పెట్టి చెప్పేస్తాడు అన్నట్టు. మరి దైవీ గుణాలను పెంపొందించుకోమని చెప్పారు. మళ్ళీ అడుగుతున్నాడు అర్జునుడు, స్వామి మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఆత్మస్వరూపుడు, అంతటా వ్యాపించి ఉన్నారు. అలాగే మీరు ధర్మాన్ని ఉద్ధరిస్తారు. మీ అంటే సత్యం, ధర్మం 2 చెప్పారు. నన్ను కూడా చేయమని చెప్తున్నారు. కానీ నాకు ప్రత్యక్ష అనుభవం కావాలి కదా. ఇది కూడా ప్రాక్టికల్ భారతీయ తత్వశాస్త్రంలో ప్రాక్టికల్ అనేటువంటిది ఎక్కడా లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు నన్ను స్వర్గం తీసుకెళ్ళి స్వర్గం చూపించమని ఇంకోటి అడగల. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు దాన్ని అడుగుతున్నాడు. నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు నీ యొక్క నిజస్వరూపాన్ని చూపించు అని అడిగాడు. ఇక్కడ 2 రకాలండి. మన మనిషి తత్వాన్ని బట్టి ఏ రకంగా అనుభూతి కలుగుద్ది అనేటువంటిది వారి యొక్క మానసిక తత్వాన్ని బట్టి ఉంటుంది. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద కూడా ఇలాగే అడిగాడు, నాకు ఆత్మదర్శనం చేయిస్తావా అని. రైట్ దగ్గర రన్వర్కట్ చేయబట్టుకున్నాడంట. పట్టుకునేటప్పటికి అతనికి తలంతా గిరిగిరి తిరిగిపోతా, ఓ స్వామి నన్ను వదిలిపెట్టి అని కేకలు పెట్టాడంట. ఏంటంటే ఏమైంది? అలౌకిక ఆనందం. ఆయన దాన్ని తట్టుకోలేకపోయాడు. అర్జునుడికి ఇచ్చినటువంటి అనుభూతి ఏంటి? శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు, ఆయన యొక్క దివ్య దృష్టితో ఇచ్చాడు. ఆ అనుభూతులు ఆయనకి మొత్తం కనపడ్డాయంటే ఈ లోకము, ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ విశ్వవ్యాపకమైన ఆత్మతత్వంలోనే ఇవన్నీ తేలి ఆడుతున్నట్టు కనపడిపోయాయి. ఉన్నవాళ్ళు, చచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు, పుట్టబోయే వాళ్ళు అందరూ కనపడరు దాంట్లో. సనాతనం అంటే ఎప్పుడు కోట్ల సంవత్సరాలు చచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో, రాబోయే తరాల వాళ్ళు ఉన్నారు, అందరు దాంట్లోనే ఉన్నారు. ఆశ్చర్యపోయాడు, బితరపోయాడు, తట్టుకోలేకపోయాడు. స్వామి నేను తట్టుకోలేను, ఇంకా నాకు నీ రూపాన్ని దర్శనం ఇప్పించని చెప్పి ఇప్పించి తీసుకున్నాడు. కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు శిక్షాభావం వచ్చేసింది. ఇప్పుడు దాకా ఆయన చెప్తున్నాడు, ఈయన అంటున్నాడు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు. స్వామి నువ్వు తప్పితే అన్యం లేదని నాకు గ్రహించాను. అసలు ఇంత గొప్ప తత్వాన్ని నాకు ఉపదేశించావే. ఇంకా ప్రశ్నలు అడగటం కాలే, ఈయన వరకు అయిపోయినాయి డౌట్లు. ఇప్పుడు ఇంకా తర్వాత ప్రశ్నలు అడుగుతున్నాడు. 14వ ప్రశ్న అడుగుతున్నాడు, స్వామి మరి ఈ మానవులందరూ ఇంతమంది ఉన్నారు కదా, ఇంత గొప్ప ఆత్మతత్వాన్ని నువ్వు నాకు దర్శింపజేశావు, మరి ఈ జనాలందరూ కూడా ఎందుకు నేను తెలుసుకోలేకపోతున్నారు, నీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, నాయన పార్థ 14వ ప్రశ్నకు సమాధానం విను. నువ్వు అడిగే వాటిలో మనుషుల్లో 4 రకాలు ఉంటారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు అని. మరి ఆర్తులు, అర్ధార్థులు అంటే కోరికలు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు, కోరికలు వెంటపోయేవాళ్ళు. వీళ్ళు 98-99% వీళ్ళే ఉన్నారు ఈ లోకంలో. వీళ్ళందరూ కూడా ఈ ఆత్మతత్వం ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళందరూ సివిల్స్కి ప్రిపేర్ కారు. అలాగే సహజంగా వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి వారి మార్గాల్లో వెళ్తుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకు నువ్వు. నీకేదో ఆత్మజ్ఞానం తెలిసిందని వీళ్ళందరికీ నేను ఆత్మజ్ఞానం ఇచ్చేస్తానని అలా చెప్పకూడదు కూడా. చెబితే నేను పిచ్చోడు అంటారు, ముందు అది గుర్తుపెట్టుకో అని చెప్పాడు. సరే, ఈ జిజ్ఞాసులు, ముముక్షులు ఉన్నారు చూసావా, వాళ్ళు మాత్రమే ప్రయత్నిస్తారు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు, మళ్ళీ 15వ ప్రశ్న అడుగుతున్నాడు, స్వామి మరి ఈ ముముక్షువులు, జిజ్ఞాసులు ఉన్నారు కదా, వీళ్ళు మరి నిన్ను తెలుసుకుంటున్నారా? వాళ్ళన్నా తెలుసుకుంటే బాగుండని నా కోరిక. ఇంత గొప్ప సత్యాన్ని నువ్వు నాకు నిదర్శనం ఇప్పించావు, వాళ్ళన్నా తెలుసుకుంటారని అడిగితే నో, వాళ్ళు కూడా కష్టమే.
ఎందుకంటే వేలల్లో ఒకడు ఇలాంటి ప్రయత్నిస్తే ఆ సాధనని ముందుకు తీసుకెళ్లేవాడు మళ్ళీ వేలల్లో ఒకడు, మళ్ళీ వాళ్ళల్లో ఎవడో ఒకడు మాత్రమే దీన్ని చేరుకుంటున్నాడు. ఎవరైతే తన పంచప్రాణాలని నాకు పూర్తిగా అర్పించి సర్వస్వ శరణాగతి చేసి నేనే మొత్తమని ఏకాగ్ర చిత్తంతో నన్ను ధ్యానిస్తాడో అటువంటి వాడు మాత్రమే నన్ను చేరుకుంటున్నాడు. ఇక వాడికి రెండోది ఉండకూడదు. మనం చదువుతాం చూడండి, రుసోమమ ప్రియాంబిక, నాకు తల్లి తండ్రి అందరికంటే నువ్వే ముఖ్యం అని చెప్పి చెబుతున్నామే. సర్వస్వ శరణాగతి, ఎవరైతే సర్వస్వ శరణాగతి చేస్తారో వారు మాత్రమే నన్ను చేరుకుంటారు, మిగతా వాళ్ళు చేరుకోరు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 16వ ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. స్వామి, అన్నింటినీ వదిలేసి నువ్వే నాకు ముఖ్యం అంటే ఇంకా సన్యాసం తీసుకోమనే కదా నీ ఉద్దేశం? అంటే సన్యాసం అంటే అన్నీ వదిలేసి నువ్వు తప్పితే నాకు రెండో మార్గం లేదని చెప్పంటే సన్యాసమే కదా అని చెప్పంటే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు నవ్వుతూ చెప్పాడు, నాయనా పార్థ, అది కాదు. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. సన్యాసం ఉంది, రాజయోగం ఉంది రెండోది. ఏంటి రాజయోగం అంటే? నువ్వు ఈ శరీరం అనేటువంటిది పుట్టుకనే కోరికలతో పుట్టింది, తినకుండా ఉండలేవు. ఎవరో ముమ్మడివరంలో బాలయ్య గారు తినకుండా ఉన్నారంటే ఆయన కారణజన్ముడు, అటువంటి వారు ఎక్కడో ఉంటారు. అటువంటి వారు సన్యాసం తీసుకుంటారు, వాళ్ళు దాన్ని జయించగలరు. సాయిబాబా లాంటి వారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి వారు ఉంటారు. కానీ అందరికీ అది సాధ్యమే కాదు. కాబట్టి రాజయోగం అంటే పెళ్లి చేసుకో, పిల్లలు అన్నీ ఉండొచ్చు, కానీ పూర్తి సర్వస్వ శరణాగతి అంతా నేనే అనే భావనతోటి ముందుకు వెళ్తే వారు ఆ తత్వాన్ని తెలుసుకుంటారు అని చెప్పాడు. మరి గృహస్థాశ్రమంలో ఉండి కూడా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి తుకారాం గారు ఉన్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు. ఇలాగ అనేక మంది గృహస్థాశ్రమంలో ఉంటూనే ఆత్మజ్ఞానాన్ని పొంది దైవతత్వాలుగా మారినటువంటి వారు ఉన్నారు. కాబట్టి చెప్పాడు. మళ్ళీ ప్రశ్న, స్వామి మంచిది, మీరు చెప్పినటువంటిది సన్యాసం రాజయోగం 2, వీటిలో ఏది కరెక్ట్ అయిందంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పారు రాజయోగమే అన్నిటికంటే శ్రేష్టమని నా అభిప్రాయం అని చెప్పాడు. భగవద్గీతలోనే చెప్పాడు, నేను చెప్తుంది కాదు. ఎందుకంటే అందరికీ యోగ్యమైనటువంటిది, మంచిదే. మళ్ళీ చివరికి 17వ ప్రశ్న అడుగుతున్నాడు. స్వామి మీరు చెప్పారు కదా, ఇందాక బాగా గుర్తుపెట్టుకుంటాడు అర్జునుడు, సత్వ రజస్ తమో గుణాలను ఉన్నాయి కదా, మరి అందరూ కూడా ఈ మార్గంలోనే వెళ్తారా? ఈ రాజయోగంలో అందరికీ ఒకటే మార్గం అంటే అవసరం లేదు. 17వ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక్కడ భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, కర్మయోగం ఉంది, ఇలా అనేక రకాల యోగాలు ఉన్నాయి. ఏ యోగంలో ఉన్నా సర్వస్వ శరణాగతి ముఖ్యం. భక్తితో నిరంతరం నన్ను ధ్యానిస్తూ నాకు సర్వస్వ శరణాగతి చేయటం. రెండోది నిరంతర ధ్యాన సంపన్నుడై ఒక నిశ్చల ప్రదేశంలో కూర్చో యోగ సాధన చేస్తూ నన్ను తెలుసుకొని నాలో ఐక్యత పొందటం. తాను చేసే పనులన్నింటినీ కూడా నాకు అర్పిస్తూ ఇదే సాధన అనేటువంటి భావనతో ముందుకు సాగే కర్మయోగం. ఈ మూడిట్లో నీ యొక్క మనస్తత్వానికి అనుసరించి వారు ఎన్నుకొని నన్ను చేరుకుంటున్నారు. ఇలా ఎంతమంది చేరుకున్నారు కూడా. అలా చేరుకున్న వారికి నాకు భేదం లేదు, వారే నేను, నేనే వారని చెప్పాడు. ఇక బాబా అనే ఆయన, లేకపోతే ఇంకొక ఆయన ఎక్కడో తాజుద్దీన్ పుట్టాడు కాబట్టి తాజుద్దీన్ బాబా వేరు అనుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ సత్యతత్వం అయితే భగవంతుడు చెప్పాడో ఆ భగవతత్వమే సాయి, ఆ భగవతత్వమే శ్రీకృష్ణుడు, ఆ భగవతత్వమే రాముడు, ఆ భగవతత్వమే యేసు, ఆ భగవతత్వమే తాజుద్దీన్ బాబా కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి. అందుకేనండి ఇది ఐఏఎస్ సిలబస్ కాబట్టి అంతా సిలబస్ అంతా దాంట్లో కవర్ అవుతుంది. అందుకని అన్ని మతాలు దాంట్లోనే వచ్చేస్తాయి. హిందువులకు ఎందుకు ఆవేశం ఉండదంటే ఏముంటుంది నా బొంద, మేము తండ్రి లాంటి వాడు, తల్లికి ఏ పిల్లడి మీద ఆవేశం వస్తుంది? అన్నదమ్ములు తన్నుకుంటారు. మా నాన్న కూడా ఎందుకు మా అన్నం తన్నాడు అంటే ఎడతంతాడు, వాళ్ళు తండ్రి అయిపోయినే. కాబట్టి వాడు బాగుపడాలనుకుంటాడు. పెద్దోడు చిన్నోడు చెడిపోతున్నాడు, వాడు బాగుపడాలనుకుంటాడు. కానీ తండ్రి స్థానంలో ఉంది ఈ హిందూ మతం అనేటువంటిది. ఏం చేయాలి? మనం ఏమంటున్నాం? తండ్రి స్థానం నుంచి కిందకి దిగాల్సిందే అని అంటున్నాం, దిగి తన్నుకోవాలంటున్నాం. తల్లి స్థానం, తండ్రి స్థానం నుంచి కిందకి దిగటం సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళ స్థానం అది కాబట్టి. సరే, ఇక మళ్ళీ చివరిగా 18వ ప్రశ్న అడిగాడు అర్జునుడు. స్వామి మీరు చెప్పారు కదా, వీటిట్లో మీరు ఏ యోగాన్ని సమర్థిస్తారు? భక్తి, జ్ఞాన, కర్మయోగాలని. అప్పుడు చివరిగా ఆయన చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, నాయనా నువ్వు భక్తి తీసుకున్నా దాంట్లో జ్ఞానము, కర్మం 2 ఉంటాయి. అసలు కర్మ లేకుండా ఎవడు బతకలేడు, జ్ఞానం లేకుండా భక్తి అనేటువంటిది ఉండదు. భక్తి లేని జ్ఞానం చెవిటిదే. కాబట్టి అన్నీ కలగలిసే ఉంటాయి. అయితే
కర్మయోగం ఉంది చూసావా, జ్ఞానాన్ని తెలుసుకొని సర్వస్వ శరణాగత భావాన్ని మనసులో నిలబెట్టుకొని, అంటే జ్ఞానం అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, అందరిలో ఉన్న సత్యం ఒక్కటే. ఈరోజు నేను తగులాడుకుంటాం అంతోటి, మళ్ళీ ఇంకొక సందర్భంలో ఎదురొచ్చి సారీ అనుకుని క్షమాపణ చెప్పాను, మరుక్షణం కలిసిపోతాం. అలా కాదు, వాడు సారీ చెప్పినా నేను అన్ను మొన్న అలాగ అన్నాడు కాబట్టి తెగాల్సిందే, ఇక ఈ జన్మకి నాకు వాడికి లేదు అనుకుంటే అది క్రూరత్వం, అది అసురయ స్వభావం. దైవీ స్వభావం ఏంటంటే వాడు భగవంతుడే, నేను భగవంతుడే. వాడిలో ఉన్నటువంటి అహంకారం వల్ల నేను అట్ట మాట్లాడాడు, అది తొలగిపోయింది కాబట్టి ఈరోజు కలిసిపోవచ్చు. మళ్ళీ వాడు తొలగించుకున్నప్పుడు ఒకవేళ నేనే పొరపాటు చేస్తా, తప్పు మాట్లాడతా, తిడతాను, కానీ తర్వాత నేను ఆలోచించుకొని ఆసురి స్వభావాన్ని పక్కకు పెట్టేసి దైవ స్వభావం కదా నాకు ఉండాల్సిన, శాంతం కదా బాబా చెప్పింది, నేను మళ్ళీ వెళ్తాను. వెళ్ళి అయ్యా నాకు ఇందాక తప్పు అయింది, అది అసలైన పద్ధతి. ఇప్పుడు నీ తప్పేం లేదు, యుద్ధానికి వాళ్ళు వచ్చారు, నీ రాజ్యం నువ్వు ఇమ్మని అడిగావు, కానీ వాళ్ళు అధర్మంగా యుద్ధానికి వచ్చారు కాబట్టి నువ్వేం చేస్తావు, యుద్ధం చేయాలి. నీ అంతటి నువ్వు వాడి మీద దాడి చేయడానికి పోతే తప్పు, వాళ్ళు నీ మీదకి వస్తే యుద్ధం చేయకుండా ఎలా ఉంటావు? కాబట్టి నిష్కామ కర్మం, ఇదే కర్మయోగం, ఇదే కర్మఫల సన్యాసం, నువ్వే పేరుతోటన్నా పిలుచుకో. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి, ఈ ప్రపంచం మొత్తాన్ని ఆనందంగా జీవింపజేసేది ఇది. దీనిని నువ్వు ఆచరించు, ఇది ఆచరిస్తే మంచిది. నిష్కామ కర్మం ఏదైతే ఉందో అది చెయ్యి. సత్యాన్ని తెలుసుకున్నావు కదా, ఇప్పుడు చేసుకో. అయితే ఇంక చివరిగా ఇంకో మాట ఏంటంటే, యుద్ధం మామూలు వాళ్ళు చేస్తారు, ఇది సత్యం కోసం నువ్వు అడిగావు, ధర్మయుద్ధం కాబట్టి ఇది ఇక్కడ ప్రకటితమైంది. ఈ సత్యాన్ని కూడా ప్రపంచానికి ప్రకటించబడింది. మామూలుగా యుద్ధం చేసేది వేరు, సత్యాన్ని తెలుసుకొని యుద్ధం చేసేది వేరు. మామూలుగా మనం ఏ కార్యక్రమాలు చేసేది వేరు, సత్యాన్ని తెలుసుకొని చేసే కార్యక్రమాలు వేరు. ఎందుకంటే కార్యక్రమాలు చేసేటప్పుడు అనేక స్పర్ధలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళేదే కర్మఫల త్యాగం. దీన్ని అనుసరించని చెప్పి చివరిగా నీ ఇష్టం నాయన, చెప్పేదంతా చెప్పాను అని చెప్పాడు. ఇవన్నీ కూడా నేను ఒక 18 ప్రశ్నల్లో భగవద్గీత సమగ్ర సారాన్ని నాకు అర్థమైందాన్ని మీకు తెలియజేయడం జరిగింది. సో కాబట్టి దీనిని మీరు ఈ గీతా జయంతి సందర్భంగా సాయిదాస్ గారి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శాంతిరేవ శాంతిరస్తు. థ్యాంక్ యూ. కరెక్ట్. ఇప్పుడు ఆయన కనిపించట్లేదని ఎవరైనా ఒప్పుకుంటారండి? అంటే విచిత్రం ఏంటంటే ఆయన చెప్పదలుచుకున్న